ما كنت وأوصاني بالصلاة والزكاة ما دمت حيا وبرا بوالدتي ولم يجعلني جبارا شقيا والسلام علي يوم ولدت ويوم أموت ويوم أبعث حيا. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఏ ధర్మం అయితే ఇచ్చారో అది స్వచ్ఛమైనటువంటి ధర్మము. ఆ ధర్మంలో అల్లా మరియు ఆయన ప్రవక్త గారి బోధనలు మనకు తప్పనిసరి. అయితే షబే బరాత్ రోజున షాబాన్ 15వ తారీఖు రాత్రిన ఆత్మలు ఇంటికి వస్తాయి అన్న నమ్మకము ఓ రకంగా ఉంది. ఎలా అంటే అంతే, ఓ రకంగా ఉంది. ఈ ఆత్మలు ఇంటికి రావటము ఏదన్నా వాస్తవం ఉందా లేదా అని మన ఖురాన్ మరియు హదీసులను వెతికినప్పుడు లేదు అని ఖురాన్ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. ఒక ముస్లింగా ఖురాన్ హదీసు చదవాలి అనుకున్న ప్రతి వ్యక్తి ఈ ఖురాన్ యొక్క వాక్యాలు కానీ హదీసుల యొక్క బోధనలు కానీ మనం నేర్చుకొని అల్లా మరియు ఆయన ప్రవక్త యొక్క విధానంలో ఇతరులకు తెలియచేయాలి. ముందు మనం కూడా నేర్చుకోవాలి. మాకు తెలుసులే కాదు, మాకేం తెలియదు, ఖురాన్లో ఉన్న విషయం అల్లా మరియు ఆయన ప్రవక్తలు మాకు తెలియజేయనంత వరకు మాకేమీ తెలియదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు మనం చదవనంత వరకు మాకేమీ తెలియదు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇది ఇంకెంత కాలము, బతికినంత కాలం వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారులోనే మన జీవితం పోతుంది. ఇకనైనా ఇవి ఆపేసేయాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన చెప్పినటువంటి బోధనలు మనకు ఖురాన్ హదీసులో పొందపరచబడి ఉన్నాయి. వాటిని గనుక చూసుకున్నట్లయితే ఒక హదీసులో జాబిర్ రజియల్లాహు తఆలా గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వస్తారు. ప్రవక్త, మా నాన్న ఒక యుద్ధంలో మరణించారు. ఆయన మరణించే సమయానికి ఇంట్లో ధనం గాని ఏమీ లేవు, పైగా అప్పులు కూడా ఉన్నాయి అని ఆయన తన బాధను చెప్పుకుంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అఫలా ఉబషిరుక బిమా లకియల్లాహు బిహి అబాక్, అల్లాహ్ మీ తండ్రి గారికి ఇచ్చినటువంటి శుభవార్త ఏంటో నేను మీకు తెలియచేయనా అని అడుగుతారు. కాల బలా యా రసూలల్లాహ్, అవునల్లా నాకు తెలియచేయండి, మా నాన్నగారు యుద్ధంలో అమరుడయ్యారు, వీరుడు షహీద్ అయ్యారు కదా, ఆయనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం మెచ్చుకున్నాడు అని ప్రవక్త గారితో ఆ సహాబీ అడిగినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మా కల్లమల్లాహు అహదన్ కత్తు ఇల్లా మిన్ వరాయి హిజాబిన్ ఔ కల్లమ అబాక కిఫాహా వకల్లమ అబాక కిఫాహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరితో మాట్లాడాలనుకున్నా కూడాను హిజాబ్ వెనక నుండి మాట్లాడుతాడు, కానీ మీ తండ్రితో నేరుగా మాట్లాడాడు. అయితే ఏమడిగాడు? ఫకాల యా అబ్ది తమన్నా అలయ్య ఊతీక, నా దాసుడా నీకేం కావాలో కోరుకు, నేను ప్రసాదిస్తాను. మరి మీ నాన్నగారు ఏమన్నారు? కాల యా రబ్బి తుహీని ఫఅక్తులు ఫీక సానియా, వల్ల నాకు ఇంకొకసారి జీవితాన్ని ప్రసాదించు, నీ మార్గంలో మరణిస్తాను, ఆ తర్వాత నీ కోసము నీ దగ్గరకు వస్తాను అని కోరుకుంటారు. ఫకాల రబ్బు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? ఫకాల రబ్బు సుబ్హాన ఇన్నహు సబక మిన్ని అన్నహుం ఇలైహా లా యర్జిఊన్, నేను ముందే రాసి పెట్టేశాను, మరణించిన వారు తిరిగి వెళ్ళటాలనేవి లేవు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు. అప్పుడు జాబిర్ రజియల్లాహు తఆలా గారు అడుగుతారు, కాల యా రబ్బి ఫఅబ్లిగ్ మిన్ వరాయి, నా వెనకాల ఉన్న వారికి ఈ శుభవార్తను తెలియచేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా గారి కోసము ఈ శుభవార్త ఇవ్వటం జరుగుతుంది. ఆ సమయంలోనే సందర్భానుసారము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లోని వాక్యాలు అవతరింపచేశాడు. వలా తహ్సబన్నల్లదీన ఖుతిలు ఫీ సబీలిల్లాహి అమ్వాతా బల్ అహ్యాఉన్ ఇంద రబ్బిహిం యుర్జఖూన్. అల్లాహ్ మార్గంలో మరణించిన వారిని మీరు మృతులు అని చెప్పకండి, వారు అల్లాహ్ వద్ద సజీవంగా ఉన్నారు, అల్లాహ్ వద్ద తినిపించబడుతున్నారు, వాళ్ళకి ఉపాధి ఇవ్వటం జరుగుతుంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేశారు. అంటే మరణించిన వ్యక్తులు మృతులు తిరిగి రావటాలనేవి లేవు. ఇన్నల్ అబ్రార లఫీ ఇల్లీయీన్, సద్గుణవంతులు వారు స్వర్గం యొక్క ఉన్నత స్థానాలలో ఉంటారు, వారికి ఆ శుభాలు ప్రసాదించటం జరుగుతుంది. వఇన్నల్ ఫుజ్జార లఫీ జహీం, పాపాత్ములు నరకానికి చేరుకుంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇంకా మా మధ్యలో ఉన్నాడు అని నమ్మటము,
అల్లా మాకు పుణ్యాలిస్తాడు. వాళ్ళకి, వీళ్ళకి అందరికి కలిపేసి ఒకే చోట ఉంచుతాడు. మేము కోరుకున్నప్పుడు వాళ్ళకు సెలవులిచ్చి మా ఇంటికి పంపించటం జరుగుతుంది అని నమ్ముతున్నామంటే, ఇది మామూలు నమ్మకం కాదు. షిరుకు నమ్మకము. ఖురాన్‌లో ఏదైతే లేదు, కాదు, కూడదు అని ప్రవక్త గారు మనకు నేర్పించారో, ఆ నమ్మకాన్ని అట్లా కాదులే, ఇట్లా కాదులే అని ఒక పొట్లం కట్టేసి మా ముందు పెట్టి, ఇదే ధర్మము అని మనకు చూపించటం జరుగుతుంది. కాదు, తప్పు, ఈ పనులు మనం చేయకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేశాడు. యా అయ్యుహల్లదీన ఆమను ఉద్ఖులూ ఫిస్సిల్మి కాఫ్ఫహ్. విశ్వసించిన ప్రజలారా, ధర్మంలోకి పరిపూర్ణంగా ప్రవేశించండి. ధర్మంలోకి పరిపూర్ణంగా ప్రవేశించాలి. వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్. షైతాను అడుగుజాడల్లో నడవకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తెలియచేశాడు. అల్లాహ్ యొక్క విధానంలో ఉన్నామంటే అల్లాహ్ చెప్పినవి మనం పాటిస్తాము. అల్లాహ్ యొక్క విధానంలో లేము అంటే అల్లాహ్ చెప్పిన తర్వాత కూడా పట్టించుకోము. ఆ సమయంలో ఆటోమేటిక్‌గా షైతాన్ చేష్టల్లోకి వెళ్ళిపోతాము. అయితే షబె బరాత్ రోజున రాత్రిళ్ళు ఆత్మలు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఏదో జరుగుతుంది అని చాలామంది గత సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. మన భారతదేశంలోనే గత కొన్ని సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్పుకుంటూ వచ్చారు. కొంతమంది ఏమన్నారు, తలుపులు తెరవంగానే ఏదో మా ఇంటి లోపలికొచ్చింది అనన్నారు. వాళ్ళెవరో కాదు, మా బంధువులు, చుట్టాలు, మా ఇంట్లో వాళ్ళు మరణించినోళ్ళు తినటానికొచ్చారు అని అంటున్నారు. నిజంగా మనం ఏదన్నా తెలుసుకోవాలి అంటే, ఏదన్నా తెలియచేయాలంటే ఒక ఆధారం అనేది ఉండాలి. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, వాళ్ళు ఎలా తెలియజేస్తున్నారు, దీన్ని వాళ్ళెలా చూస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఒక శాస్త్రం తెలియచేస్తున్నారు. మన దగ్గర ఒక ఖురాన్ అన్న శాస్త్రం ఉంది కదా! మనం ఖురాన్‌లో వెతకాలి కదా! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకేం తెలియచేశారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేస్తున్నాడు. ఫస్‌అలూ అహ్ల జిక్రి ఇన్ కుంతుం లా తఅలమూన్. మీకు తెలియని విషయాలు ధర్మావగాహన ఉన్న వ్యక్తులను అడిగి తెలుసుకోండి. ఇది ఖురాన్ యొక్క ఆజ్ఞ. మనకు తెలియదంటే అది తెలుసుకోవాలి. అడిగి తెలుసుకోవాలి. ఎందుకు? వారికి జ్ఞానం ఉంది కాబట్టి. అహ్లె జిక్ర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని ఇష్టపడ్డారు. అయితే ఒక సందర్భము, బద్ర్ యుద్ధంలో మక్ మక్కా వారు కొంతమంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడతారు. పట్టుబడిన వ్యక్తులని యుద్ధ ఖైదీలుగా ఎక్కడైనా ఖైదు చేయటం జరుగుతుంది. ఖైదు చేసిన తర్వాత వారిని శిక్షించటమో లేదా వారిని హతమార్చటమో జరుగుతుంది. కానీ ప్రవక్త గారు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రారంభించిన అతి ఉత్తమమైనటువంటి పని, మదీనాలో ఉన్న చిన్న పిల్లలకి చదువు చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాము అని అన్నారు. ఇటువంటి వ్యాపారము, ఇటువంటి ఒప్పందము ప్రపంచంలో ఇంకెక్కడ ఇటువంటి విధంగా జరగలేదు. ఆ వ్యాపారము చదువు కోసం జరిగింది. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ చదువుని మనకి ఇచ్చారు. నేర్చుకోమన్నారు, ప్రోత్సహించారు కాబట్టి మనకు తెలియని విషయాలను తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక గది ఉంది. ఆ గది చల్లగా ఉంది. లోపల ఏసీ రూమ్ కాబట్టి లేదా ఫ్యాన్ ఏసుకున్నాం కాబట్టి చల్లగా ఉంది. బయట బాగా వేడిగా ఉంది, వెచ్చగా ఉంది. ఉన్న పళంగా తలుపులు తెరిచినప్పుడు బయటున్న వేడి గాలి లోపలికి రావటము, లోపలున్న చల్లగాలి బయటికి వెళ్ళటం జరుగుతుంది. ఎవరైతే తలుపులు తెరిచారో ఏదో నా మీదకెక్కేసింది, నా మీదకి వచ్చేసింది అని భయపడతారు. ఏమీ రాలేదు. లోపలున్న గాలి, వాతావరణంలో ఉన్న చల్లని గాలి, వేడి గాలి అటు ఇటు అదలా బదిలీ అయ్యాయి. దీన్ని తీసుకొచ్చి మా ఇంటికేదో వచ్చింది, మా ఇంటికి వచ్చింది ఏడవటము. పైగా మా ముస్లింల యొక్క భయాలు ఎలాంటివంటే, షబె కదర్ నాడు ఈ షబె బరాత్ రాత్రిన ఏదో జరుగుతుంది, ఏదో కలిసొస్తుంది, ఇంట్లో ఏదో జరుగుతుందని సాంబ్రాణి కడ్డీలు, కొవ్వొత్తులు, రకరకాల వస్తువులు ఇంటి లోపల పెట్టి బాగా ఆక్సిజన్ తగ్గిపోయే పనులు చేసి, వేడి పెరిగే పనులు చేసి, లోపల అసలే చల్లగా బయట అసలే చల్లగా ఉంది. లోపల వేడిగా ఉంది. ఈ 2 వాతావరణాలు వేరు వేరు. కొద్దిసేపటి తర్వాత ఎప్పుడైతే తలుపులు తెరవటం జరుగుతుందో, ఉన్న పళంగా ఏదో లోపలికొచ్చింది లేదా ఏదో బయటికెళ్ళింది అన్న మాట అన్నారు. చాలామంది అన్నారు కూడాను. ఏదో కాదయ్యా! అక్కడ వచ్చింది గాలి అని వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది? ఏదన్నా పద్ధతి ఉంటే వాళ్ళకి తెలియచేయవచ్చు. పైగా పాతకాలం ఏముంది, 30, 40 సంవత్సరాల క్రితము మసీదులు చాలా చిన్న చిన్నవిగా ఉండేవి. అలా చిన్న చిన్నవిగా ఉన్న మసీదుల లోపల ఎవరన్నా ఒకళ్ళు నిద్రపోయినప్పుడు వాళ్ళని ఎవరో ప్రాణం లాగేసినట్లు, గొంతు పిసికేసినట్లు, మూతి మీద చేయి పెట్టి వాళ్ళని చంపేస్తున్నట్లుగా
అనిపించిందని చాలామందన్నారు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, "ఎప్పుడన్నా రాత్రులు భయం వేసినా, ఆందోళన వేసినా లెగవండి, లెగిసి దుఆ చదవండి" అనన్నారు. ఇంకా ఆందోళన తగ్గకపోతే వుజూ చేయండి అనన్నారు. ఇంకా తగ్గకపోతే 2 రకాతులు నమాజు చదవండి అనన్నారు. ఇది ఇస్లాం యొక్క పద్ధతి, సాంప్రదాయం ఇలాగే పాటించాలి. అయితే శాస్త్రవేత్తలేమన్నారు, ఎప్పుడైతే గాలి ఆడదో మనం శ్వాస తీసుకుంటామో, ఆ శ్వాస లోపల ఆక్సిజన్ అనేది ఒకటుంటుంది. చదువుకున్నోళ్ళకు, చిన్న పిల్లలకి కనీసం చిన్న పిల్లలకు కూడా తెలుసు ఆక్సిజన్ అని అంటే ఏంటో. మరి ఆ ఆక్సిజన్ మన బుర్రకెళ్తుంది. ఎంతెళ్తుంది? మన శరీరం మొత్తంలో 2% ఉన్న బుర్ర 20% ఆక్సిజన్‌ని ఆక్రమించుకుంటుంది. బుర్ర పరిమాణం ఎంత? 2%. కానీ అది ఎంత పీల్చుకుంటుంది? 20% ఆక్సిజన్‌ని అది పీల్చేసుకుంటుంది. మరి అందులో ఏదన్నా ఆక్సిజన్ తగ్గింది అంటే గనక మనకు తలకాయ నొప్పి. 20% కావాలి. అది ఏదన్నా మార్పు చేర్పులకు గురవుతుంది. అది జరుగుతూ జరుగుతూ 15, 16కి వచ్చిందంటే ముందు తలకాయ నొప్పి వచ్చేస్తుంది. చికాకు, చిరాకు కూడా వచ్చేస్తుంది. అసహ్యత కూడా పెరిగిపోతుంది. ఇంకాస్త తగ్గింది అంటే గనక రక్తము, నరాల బలహీనత కూడా అప్పుడు బయటపడే అవకాశం ఉంది. ఆక్సిజన్ తగ్గినందుకు. పాతకాలం యొక్క మసీదుల్లో ఏం జరిగేది? కిటికీలన్నీ మూసేసేవారు. తలుపులన్నీ మూసేసేవారు. మరి అలా మూసేసినటువంటి మసీదు లోపల ఎవరన్నా ఒంటరిగా నిద్రపోయినప్పుడు ఆక్సిజన్ లేక వాళ్ళకెవరో గొంతు పిసికినట్లుగా, వాళ్ళకెవరో ముక్కు మీద చేపెట్టి వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అక్కడ ఏం జరగటం లేదు. ఆక్సిజన్ లేక అలా జరుగుతుంది అని నచ్చజెప్పాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. చదువుకోండి అంటే చదువుకోరు. తెలుసుకోండి అంటే తెలుసుకోరు. కానీ భయపడతారు. ఊరకనే భయపడతారు. లేదు నాకేదో జరిగిపోయింది. అది ఇవాళే జరిగింది అన్న భయాన్ని ఎంతోమంది ముస్లింలు చూపిస్తున్నారు. మనం వాళ్ళలాగా తయారు కాకూడదు. ఆ ప్రవర్తన మన దగ్గర ఉండకూడదు. అక్కడేమీ జరగలేదు. వాతావరణంలో ఆక్సిజన్ తగ్గింది. కాబట్టి మనకు ఎవరో గొంతు నొక్కినట్లు కనిపిస్తుంది. ఇక్కడ జిన్నాతులు, భూతాలు, శైతాన్లు అని భయపడుతున్నారు. కాదు, అవేమీ లేవు. జిన్నాతులు ఉన్నాయి. కానీ వాటి యొక్క శక్తి అల్లాహ్ చేతిలో ఉంది. షైతాన్లు ఉన్నాయి. కానీ వాటి శక్తి అల్లాహ్ చేతిలో ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, "వమా హుం బిదార్రీన బిహి ఇల్లా బిఇజ్నిల్లాహ్." షైతాన్లు లేదా జిన్నాతులు వారు మనకి ఎలాంటి హాని చేయలేరు. ఒకవేళ చేయాలనుకుంటే అల్లాహ్ అనుమతి తప్పనిసరి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఖురాన్ గ్రంథము చదివి వినిపించారు. మనం ఖురాన్ చదవాలి. చదివినప్పుడే మనకు తెలుస్తుంది. షైతాన్లు గాని, జిన్నాతులు గాని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అల్లా యొక్క అనుమతి కావాలంట అక్కడ. అల్లా అనుమతి ఉన్నప్పుడు మనకేదన్నా జరుగుతుందంట. మరి ఎంతోమంది మాకు జరిగింది, మాకు జరిగిందని అందరూ బాధపడుతున్నారు. ఊరికొకళ్ళో లేదా గ్రామానికొకళ్ళో అంటే సర్లే. కానీ ఇక్కడ చూస్తే 100 మంది ఉంటే 90 మందికి ఇదే భయము. ఎందుకంటే చదువు లేదు. 99 మందికి చదువు లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి షవే బరాత్ రోజున ఆత్మలొస్తాయి అన్న విషయము సంపూర్ణంగా షిరుకు నమ్మకము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదన్నా క్షమించాలి అనుకుంటే ఊరకనే క్షమిస్తాడేమో. కానీ ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. అల్లాహ్ షిర్క్ ఎన్నటికీ క్షమించడు. అది కాకుండా మరే పాపమన్నా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన ఇష్టమైతే గనుక క్షమిస్తాడు అని ఖురాన్ మనకు గుర్తు చేసింది. మరి ఆత్మలొస్తాయన్న నమ్మకము షిరుకు నమ్మకము. పైగా మా ముస్లింలు కబరస్థాను వెళ్తున్నారు. ఎందుకెళ్తున్నారు అని అడిగినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా వెళ్లారు అని చెబుతున్నారు. నిజంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్లారా? వెళ్ళినట్లు ఏదన్నా ఆధారం ఉందా అని వెతికినప్పుడు ఇబ్నె మాజా గ్రంథంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కబ్రస్థాన్‌కి వెళ్లారు. రాత్రిపూట కబ్రస్థాన్‌కి వెళ్లారు అన్నటువంటి ఒక హదీసు మన కళ్ళ ముందుంది. అయితే అది ఏ హదీసు? దానికి ఆధారం ఎంతవరకు అని ఆరా తీసినప్పుడు అది బలహీన హదీసు అని తేలింది. బలహీన హదీసులకి ఎంత విలువ? ఏమీ లేదు. అది ఏదన్నా మిగతా విషయాన్ని అర్థం చేసుకోవటం కోసము ఉపయోగపడుతుందేమో. కానీ ఆధారం కింద అది ఉపయోగపడదు. బలహీన హదీసు మనకు ఆధారం కింద ఉపయోగపడదు. కాబట్టి మనం ఏ హదీస్ వెతుకుతున్నామో, ఎక్కడ వెతుకుతున్నామో అనేది తెలుసుకోవాలి. తెలుసుకొని దాని ప్రకారము జీవితం గడపటానికి మనం సిద్ధపడాలి.
అయితే ఇబ్నే మాజా గ్రంథంలో ఈ హదీస్ ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు రాత్రి బయటికెళ్తారు. ఆయిషా రజియల్లాహు తఆలా గారు నా పక్కన ప్రవక్త గారు లేరేంటి అని వెతుక్కుంటూ బయటికొస్తారు. ذات ليلة فخرجت أطلبه فإذا هو بالبقيع. అలా వెతుక్కుంటూ వచ్చినప్పుడు బకే ప్రాంతము, అది కబరస్థాన్. అక్కడ కనిపించారు అని అంటున్నారు. ఏం చేస్తూ? రాఫిఉన్ రఅసహు ఇల స్తమా, ఆకాశం వైపు తలెత్తి మరి దుఆ చేస్తూ ఉన్నారు. ఫకాల్, ప్రవక్త గారు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి ఆయిషా రజియల్లాహు తఆలా గారు రొప్పుతూ ఉండటం చూసి, యా ఆయిషా, ఆ కుంతి తఖాఫిన అన్ యహీఫ అల్లాహు అలైకి వ రసూలుహు, అల్లా మరియు ఆయన ప్రవక్త నిన్ను మోసం చేస్తారని నువ్వు భావిస్తున్నావా అని అడుగుతారు. అప్పుడు ఆయిషా రజియల్లాహు తఆలా గారంటారు, "ఖాలత్ ఖద్ ఖుల్తు వమా బి ذلك వలాకిన్ని ظننت అన్నక అతైత బఅద నిసాయిక్." ప్రవక్త గారు అలా ఏం లేదులెండి. మీరు ఇంకొక భార్య దగ్గరికెళ్లారేమో అని నేను అనుకున్నాను అని ఆయిషా రజియల్లాహు తఆలా గారంటారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, ఇన్నల్లాహ తఆలా యన్జిలు లైలతన్ నిస్ఫి మిన్ షాబాన ఇల స్సమాఇ దున్యా ఫయగ్ఫిరు లి అక్సర మిన్ అదది షఅరి గనమి కల్బిన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షాబాన్ నెల 15వ తారీఖున భూమికి దగ్గరగా ఉన్న ఆకాశానికి చేరుకుంటాడు. బనూ కల్బ్ సమాజంలో ఎన్ని జంతువులైతే ఉన్నాయో, వాటి మీద ఎన్ని వెంట్రుకలైతే ఉన్నాయో, ఆ వెంట్రుకలతో సమానంగా అల్లాహ్ మనుషుల యొక్క పాపాలను క్షమించి వేస్తాడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు. మరి ఈ మాటలు పూర్తిగా బలహీన మాటలు, జయీఫ్ హదీసు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడికన్నా బయటికెళ్ళినట్లయితే చెప్పి వెళ్తారు. చెప్పకుండా వెళ్ళినా కూడా ప్రవక్త గారి భార్యలకు అర్థమవుతుంది ఏదో అవసరం కొద్దీ వెళ్లారు అని. అలా కాకుండా ఎక్కడికో వెళ్లారని భయపడేంతగా, పైగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కబరస్థాన్‌కే వెళ్లారు అని ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు అంటున్నారు. అంటే కబరస్థాన్ దాకా ప్రవక్త గారు అక్కడే ఉంటారని ఖచ్చితంగా ఆరా తీసుకొని ఈమె వెళ్ళిందా? అంటే ఏదన్నా చెప్పేటప్పుడు మాట, ఏదన్నా చదువుకునేటప్పుడు 100% ఆధారాలు మనం వెతుక్కోవాలి. అలా ఏమీ జరగలేదు. బలహీన హదీసు. మనం జాగ్రత్త పడాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కబరస్థాన్‌కి వెళ్లారు అన్న హదీసు బలహీన హదీసు. ఆ హదీసుని ఆధారం చేసుకొని మా ముస్లింలు కబరస్థాన్‌కి వెళ్తున్నారు. వెళ్ళొచ్చు, అనుమతి ఉంది. ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు. కాకపోతే ఒకానొక కాలంలో లానల్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ జవ్వారాతిల్ ఖుబూర్, ప్రవక్త గారు శ్మశానాలను దర్శించే స్త్రీలను శపించారు. సమాధులను సందర్శించటం, వాటి చుట్టూ తిరిగే వ్యక్తులను శపించారు. ఎందుకు శపించారు? వారక్కడ చేసే షిరుకు పనులు చూసి శపించారు. యూదులు నసరేతులను చూసినప్పుడు లానల్లాహుల్ యహూద వన్నసారా ఇత్తఖజు ఖుబూర అంబియాఇహిం మసాజిద్, యూదులు నసరేతులు ప్రవక్తలను సమాధులను మస్జిదులుగా మార్చుకున్నారు. ప్రవక్తల సమాధుల వద్ద మస్జిదులు మార్చుకున్నా కూడా, సమాధులను మస్జిదులు చేసుకున్నా కూడా వారు అల్లాహ్ నుండి శాపానికి గురవుతున్నారు. అదే ప్రవర్తన నేటి తరం ముస్లింల దగ్గర కూడా కనిపించింది అని ప్రవక్త గారు భావించి, ఎవరైతే కబరస్థాన్ల చుట్టూ తిరుగుతారో వారు శాపగ్రస్తులు అని ప్రవక్త గారన్నారు. మరి కొంతకాలం తర్వాత ఏమన్నారు? కుంతు నహైతుకుం అన్ జియారతిల్ ఖుబూర్ ఫజూరుహా, ఒకప్పుడు నేను కబరస్థాన్ యొక్క జియారత్ నుంచి ఆపాను, ఇప్పుడు వెళ్ళండి. ఫఇన్నహా తుదక్కిరుల్ ఆఖిరా, అది పరలోకాన్ని గుర్తు చేస్తుంది. వ తురక్కికుల్ కల్బ్, హృదయాలను మెత్తపరుస్తుంది. వతుద్మిఉల్ ఐన్, కళ్ళను చల్లపరుస్తుంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఇది కదా మనం చదువుకోవాల్సిన విషయం. ఇలా కదా మనం తెలుసుకోవాల్సినటువంటిది. కబరస్థాన్‌లకి కోరుకనే కాదు, అల్లాహ్‌ను గుర్తు చేసుకోవటం కోసం, రేపటి రోజు మనం ఇక్కడికి రాబోతున్నామన్న ఆలోచన కోసం అయితే పర్వాలేదు. లేదు ఆత్మలకి ఏదో పెట్టాలి అని ముస్లింలు శ్మశానాలకెళ్తున్నారు, లైటింగ్‌లు వేస్తున్నారు, అక్కడ పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వాళ్ళు ఈద్‌గాకి వెళ్లారో, లేదా ఒక ఫంక్షన్ హాల్‌కి వెళ్లారో, కబరస్థాన్‌కి వెళ్లారో అర్థం అవ్వకుండా చేస్తున్నారు. ఇది కబరస్థానులను ఫంక్షన్ హాల్ కింద మారుస్తున్నారా? ఇది షిరుకు పని. పైపెచ్చు ఆత్మలేమో ఇంటికొస్తాయి. వీళ్ళేమో శ్మశానాలకెళ్తున్నారు. బతికున్నోళ్ళు కబరస్థానులకు వెళ్ళటము, కబరస్థాన్‌లో ఉండాల్సినోళ్ళు ఇళ్ళకి రావటము, ఏం విచిత్రమో, ఏం నమ్మకాలో! ఇవే షిరుకు నమ్మకాలంటే. कहाँ जा रहे हो? मैं कब्रिस्तान जा रहा हूँ। और तुम कहाँ जा रहे हो? मैं तुम्हारे घर जा रहा हूँ। కాబట్టి జాగ్రత్త పడాలి. ఈ నమ్మకము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారి యొక్క నమ్మకం కానే కాదు.
అలాగే మనం చదువుకోవాల్సిన విషయాలు అల్లా మరియు ఆయన ప్రవక్త తరపు నుంచి తెలుసుకోవాలి. అవి ఖురాను మరియు హదీసులలో ఉన్నాయి. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన యొక్క ఎంతవరకైతే నేర్పించారో అది తెలుసుకోవటానికి మనం సిద్ధపడ్డప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఇష్టపడతాడు. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, "అనా ఫరతుకుం" నేను హౌజ కౌసర్ వద్ద నిలబడి ఉంటాను అని అన్నారు. "అనా ఫరతుకుం అలల్ హౌజి మన్ వరద షరిబ వమన్ షరిబ లం యజ్మా అబదా" ఎవరైతే అక్కడికొచ్చి నీళ్లు తాగుతారో ఒకసారి తాగిన వారికి ఇంకెప్పటికీ కూడా దాహం వేయదు. వలయరిదన్న అలయ్య అక్వామున్, నా వద్దకి ఎంతో మందిని తీసుకురావటం జరుగుతుంది. ఆరిఫుహుం వయారిఫూని, నేను వాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ నాకు తెలుసు. సుమ్మ యుహాలు బైని వ బైనహుం, నాకు వారికి మధ్యలో ఒక అడ్డు తెర వేయటం జరుగుతుంది. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఇన్నహుం మిన్ని, ఓ అల్లా వీళ్ళందరూ నా వాళ్ళు. ఫయుకాలు ఇన్నక లా తద్రి మా అమిలు బాదక్, ఓ ప్రవక్త మీ తర్వాత వీళ్ళేమేమి చేశారో మీకు తెలీదు. ఫాలు సుహ్కన్ సుహ్కన్ లిమన్ బద్దల బాది, ఎవరెవరైతే నా ధర్మంలో మార్పు చేర్పులు చేశారో వాళ్ళందరినీ నా నుంచి దూరంగా ఉంచండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారంట. మరి ఆ పరిస్థితిలో మనం ఉన్నట్లయితే, ఆ దూరంగా ఉంచబడే వారిలో మేమున్నట్లయితే మా పరిస్థితి ఏంది? అల్లా మనల్ని అలాగే ఇష్టపడతాడా? లేదా అల్లా మనల్ని శపిస్తాడా? ప్రవక్త గారు మనల్ని చూసి దూరం అంటారా? మనం తెలుసుకోవాలి కదా! ఫఅకూలు సుహ్కన్ సుహ్కన్ లిమన్ బద్దల బఅదీ, ఎవరెవరైతే నా ధర్మంలో మార్పు చేర్పులు చేశారో వాళ్ళందరూ నా నుంచి దూరంగా ఉండండి, దూరంగా ఉండండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు. మరి ఈ పరిస్థితి మనకు రాకూడదు, రాకూడదు అని దుఆ చేసుకోవాలి. ఇది ఎంతో భయంకరమైనటువంటి విషయము. ఇన్నహుం మిన్ని, వాళ్ళు నా వాళ్ళు అల్లా అని ప్రవక్త గారు మొత్తుకుంటారు. వాళ్ళు నా వాళ్ళు అల్లా, ఇన్నహుం మిన్ని, వాళ్ళంతా నా సమాజము. వయుకాలు ఇన్నక లా తద్రీ మా అమిలు బాదక్, వాళ్ళేమేం చేశారో మీకు తెలీదు ప్రవక్త గారు అన్నప్పుడు, ఫఅకూలు సుహ్కన్ సుహ్కన్ లిమన్ బద్దల బాది, నా ధర్మంలో మార్పు చేర్పులు చేసిన వాళ్ళందరినీ నా నుంచి దూరంగా ఉంచండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారంట. మరి ఆ కర్మ మనకి పట్టకూడదు. మనం అలా ప్రవక్త గారి నుండి దూరం చేయబడే వాళ్ళలో మనం నుంచోకూడదు అనేది మనం తెలుసుకొనుండాలి. అలాగే కొంతమంది షబె బరాత్ రోజున మేము హల్వాలు వండుకుంటే మీకెందుకు? మేమేం చేసుకుంటే మీకెందుకు? అంటూ వెక్కిరిస్తున్నారు. हलवा कौन किताब में है? हम हलवा किताब में नहीं, हलवा कड़ाही में रहता है। बोले हम लोग किताब में खोजते हैं, बोले हम लोग कड़ाही में ढक के रखते हैं। तुम लोग खोजते रहो, हम लोग खाते रहो। बोले हम लोग खोजते खोजते थक गए, बोले हम लोग खाते खाते थक गए। ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఏ మాట అయితే వినిపించటం జరిగిందో అదేందంటే, షబె బరాత్ రోజున దానికి సంబంధించిన హల్వాలు, డేషాలు, కిస్మిస్లు, బిర్యానీలు ఇవి వండకూడదు. ఈ పుస్తకాలు లేవు. ప్రవక్త గారు మనకు అనుమతించలేదు అని చెప్తే వెక్కిరిస్తున్నారు. మేమంట పుస్తకాల్లో వెతుక్కుంటున్నామంట. అవి పుస్తకాల్లో ఉండవు. హల్వాలు గాని, పాయసాలు గాని, బిర్యానీలు గాని, హల్వాలు పా డేషాల్లో ఉంటాయి, దబరాల్లో ఉంటాయి. పుస్తకాల్లో ఉండవని వెక్కిరిస్తున్నారు. కానీ మేము పుస్తకాల్లోనే వెతుకుతాము. ఎందుకంటే మేము ప్రవక్త గారిని ఇష్టపడ్డాము. కాన నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లమ లా యఖ్రుజు యౌమల్ ఫిత్రి హత్తా యత్అమ వలా యత్అము యౌమల్ అజ్హా హత్తా యుసల్లి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బక్రీద్ రంజాన్ నాడున ఏదన్నా తిని నమాజుకెళ్ళేవారు. అదే బక్రీద్ వచ్చినట్లయితే నమాజు చదువుకొని ఇంటికొచ్చి ఏదన్నా తినేవారు. ఈ విధంగా మాకు హదీసులో ఉంది కాబట్టి, పుస్తకాలలో, దేశాల్లో, దబరాల్లో కాదు, పుస్తకాలలో ఉంది కాబట్టి మేము దానిని ధర్మము అని భావించి వండుకుంటున్నాము. వండుకొని మేము తింటున్నాము. ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ పంచిపెడుతున్నాము. ఎందుకంటే ఇక్కడ పుస్తకాలలో ఉంది. పుస్తకాలలో ఉంది కాబట్టి మేము పుస్తకాల్లో ఉన్నవి వండుకొని తింటున్నాము. ఎందుకంటే ప్రవక్త గారు దీన్నే ఇష్టపడ్డారు. బక్రీద్ రా బక్రీద్ రోజున నమాజు చదువుకొని ఇంటికెళ్ళి తినేవారు. రంజాన్ రోజున ఏదన్నా తిని నమాజుకెళ్ళేవారు.
ఇది పుస్తకంలో ఉంది కాబట్టి మేము కూడా పుస్తకాన్ని చూసి అనుసరిస్తున్నాము. కానీ షబే బరాత్ యొక్క హల్వాలు, షబే బరాత్ యొక్క డేషాలు, దబరాలు ఇవి పుస్తకాలలో లేవు. రేపటి రోజు ఏం జరుగుతుంది? ఎవరెవరైతే నా ధర్మంలో మార్పు చేర్పులు చేశారో వాళ్ళందరినీ నా నుంచి దూరం చేయండి అని ప్రవక్త గారంటారు. మరి ఆ దూరం చేయబడే వాళ్ళలో మనం ఉండకూడదు అంటే షిరిక్ బిదాత్ పనులు సంపూర్ణంగా వదిలేసేయాలి. వల్ల మాకు తెలియకుండా చేశామని అని అల్లా ముందు మొరపెట్టుకోవాలి. మరి అలాగే ఈ రాత్రిన ఏదైతే షబే బరాత్ అని చెప్పేసి జాగారం ఉండటం జరుగుతుందో ఇది తప్పు. మరి దీనికి అనుమతి లేదు. మనం జాగారం ఉండాలి అనుకుంటే ప్రవక్త గారి అనుమతి ఉండాలి. రేపు ఉపవాసం ఉండాలి అనుకుంటే దానికి కూడా ప్రవక్త గారి అనుమతి ఉండాల్సిందే. అలా కాకుండా మేము ఎలాగోలా ఉంటాంలే అనుకుంటే ఇది తప్పవుతుంది. అలాగే ఒక హదీసు కూడా ఉంది. అసలు పుస్తకాల్లో లేదని కాదు, పుస్తకంలో ఉంది. కానీ కల్పిత హదీసు. ఇదా కానత్ లైలతు నిస్ఫి మిన్ షాబాన్ ఫఖూము లైలహా వసూము యౌమహా. ఎప్పుడైతే రంజాన్ యొక్క 15వ తారీఖు వస్తుందో రాత్రి జాగారం ఉండండి, ఉదయం ఉపవాసం ఉండండి అన్నట్టుగా ఒక హదీస్ ఉంది. కానీ ఆ హదీసు మౌజు అంటే కల్పితము. కల్పిత హదీసుకి ఇస్లాం ధర్మంలో ఉపయోగము, విలువలు ఎంతవరకు? ఆరాధనలు అంటే ముందు పక్కన పెట్టేసేయాలి. సాంప్రదాయం యొక్క విషయాలు ఏదైనా తెలుసుకునే విషయము అన్నట్లయితే దాని గురించి ఆలోచించవచ్చు. కానీ ఆరాధన అన్నట్లయితే గనక వెంటనే ఇంక అక్కడ ఆలోచించుకోవటానికి ఏమీ లేదు. వెంటనే వదిలేసేయాల్సి ఉంటుంది. మౌజు అంటే కల్పితము. ఎవరో ఎక్కడో ఏదో చెప్పేశారు మేము పాటిస్తున్నామంటే ఇది ప్రవక్త గారి ధర్మము. ఇందులో ఎవరో ఎక్కడో చెప్పకూడదు. ప్రవక్త గారు నేరుగా చెప్పాలి. నేను చెప్పినట్లు మీరు చేయండి అని ప్రవక్త గారు అన్నప్పుడే మేము పాటించాలి. అసలు మా ముస్లింలకి మౌజు అంటే కూడా ఏందో తెలీదు. మౌజు కల్పితము. ఎవరో తెలియకుండా చెప్పేటప్పుడు ఇది కరెక్ట్ అయి ఉంటుంది అని చెప్పేశారు. ప్రవక్త గారి పేరు వాడుకొని ఉపవాసం అన్నారు కాబట్టి కరెక్టేలే అనుకొని ఉపయోగించారు. కానీ ఇది మౌజు కల్పితము. ఇబ్నె మాజా గ్రంథంలో 1388 హదీసు. తెలుసుకొని వదిలేసేయాలి. ఏం తెలుసుకోవాలి? ఇది కల్పిత హదీసు అని తెలుసుకొని ఈ రాత్రి ఉపవాసము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించలేదు. రేపటి యొక్క జాగారము ప్రవక్త గారు మాకు నేర్పించలేదు అని తెలుసుకోవాలి. ఇది అల్లా ధర్మము. తెలుసుకోలేదా ప్రవక్త గారి దగ్గర హౌజె కౌసర్ వద్ద నీళ్లు తాగబోయి పారబోసుకుంటాము. ఎందుకు జరుగుతుంది? మనం చేసిన పని అటువంటిది కాబట్టి. ఇన్షాల్లా